అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇట్లా జరుగుతుంది చూసారు. మామ అప్పటి నుండి పెద్దల కాటి నుండి మామ వచ్చిన కాటి నుండి చూస్తాము. అప్పటి నుండి అన్నం వండేది, అన్నపానం కానీ కూరగాయ కానీ రొట్టె కానీ అంటే దేవుని వద్ద పెట్టి సమాధుల కాడ పెట్టి భోజనం చేస్తాము. మరి కానపైతే కానీ కిందే మామ పండుకునేది. మరి పైన గిన్నె లేదు, కాపులు లేదు, మాకేం లేదు, కిందే పండుకునేది అంతే చూసారు. మా ఎన్నెళ్ళ తరాల నుండి వస్తుందో చూసారు. మా వచ్చిన కాటి నుండి మామ చూసామంతే. అప్పటి నుండి ఎట్ట జరిగేది మామ చూసలేము. ఇప్పుడు మా పెద్దల కాటి నుండి మామ వచ్చిన కాటి నుండి ఇట్టే చేసేది. మేము అన్నం వండేది, పప్పు చేసేది, కూరగాయ చేసేది, ఎప్పుడన్నా చేయి పొయ్యి మీద మామి తెచ్చి దేవుని వద్ద పెట్టి సమాధులు పెట్టి మొక్కి తింటాం సార్. ఓ బట్టలు కానీ ఏమన్నా కొనకరాని ఆటి సమాధుల కాడ దేవుని వద్ద పెట్టేది మొక్కి తింటాం. మంచాలు కానీ లేవు, మా కానపైతే కానీ కిందే పండుకునేది. కాపులు లేవు, మాకేం లేదు. మాకు దేవుడు ఎట్ట పెట్టానో అప్పటి నుండి అట్టే పెట్టాను మాకు దేవుడు. పిల్లలు కానీ అన్నం భోంచేయరు. ఆడ దేవుని వద్ద పెట్టి వస్తే మేము తింటాము. పట్టుకురాపండి అంటే పట్టుకొస్తారు. పిల్లలు కానీ భోంచేయరు. తెలుగు పట్టుకొచ్చే వరకు తినరు. దేవుడిని మేము సమాధులు కానీ మొన్న మేము చూసారు. మేము అన్నిటికీ ఉన్నాం. మేమే భయం లేదు మాకు. ఆ దేవుడు ఉన్నాక మాకు ధైర్యం ఉండేది. అయ్యకొండ, గోనెగండ్ల మండలం అయ్యకొండ. నా పేరు జయలక్ష్మి. చింతలమునప్పని నల్లరొడ్డిని ఓలేస్తాతని. అదే దేవుని పెట్టి మేము తల్లికి పట్టుకున్నట్టుండేది. తల్లికి పెట్టుకోకుంటే మాకు ఏదన్నా ఒకటి జ్వరం వస్తుంది, అట్టు వస్తుంది, ఏమన్నా ఒకటి మా దేవుడు పెడతాడు. మాకే తెలదు. అప్పటికి పెద్దల నాటి పెట్టింది మాకే తెలదు. అది పెద్దలు మాకు అట్లా పెట్టారు. చేనులో పని చేసుకుంటాము అంతే. ఏ వంట చేసుకున్నా పెట్టాల్సి ఉండేది. మేము ప్రతి ఒక్క వంట పొయ్యి మీద ఏం చేసుకున్నా అది పెట్టాలి. అది ఓబులేసు వాడ మారమ్మవ్వ వీళ్ళు నలుగురు. మంచాలు గించాలు ఏం లేదు మాకు. కన్యా మంచంలే, ఏమీ మంచంలే. కన్యా కానీ కిందే ఉండాల్సి ఉండేది. అది మంచం కోడి అనేదే లేదు మాకు. మంచం కోడి లేదు. ఏమంటే ఇప్పుడు అవి ఈయన పైపులు వచ్చేవి, ఈయన పైపులు చేసుకుంటాం అంతే. ఆడ తెచ్చిపోకోకుండా మాకు జ్వరం అన్న వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది అనమాట. దండి జరిగేదే. ఇక జ్వరం వచ్చేది, లోగులు అయినట్లయిది. మా ఒక పరి తలిగి అయినట్టు ఆరిగిప్పుడు కానీ తలిగి అయినట్లు ఉంటారు అనుకో. పెద్ద మనుషులు మర్చిపోయింటారు అనుకో, వాళ్ళకి కూర కూడా తిన్నట్టు చేస్తాం. మా దేవుడు కూర కూడా ముట్టుకున్నట్టు చేస్తాడు. మర్చిపోతు కూడా ఆరిగింపులు కొట్టగా ఖచ్చితంగా మేము 3 నాళ్ళు నిద్ర కాసి పట్టాల్సి ఉండేది ఊరన్నా కానీ. మరి అన్ని ఒక్కటే పరే తల్లిలు రావాలి. మా అన్ని మొత్తం ఇంకా ఒక్కరు కూడా గ్యాప్ లేనట్టు ఖచ్చితంగా రయ్యాలి కరెక్ట్. మాకు ఊరికి భయం లేదు. సామాన్లు కూడా భయం పెట్టినా కానీ మాకు ఊరికి భయం లేదు. అంత మా దేవుడే చూసుకుంటాడు. ఇంకా మాకు అతనే చూసుకుంటాడు. ఇంకా మాది అయ్యకొండ. మా ఈ గుడికి పూజారులు మేము ఏం చేసుకున్నా నైద్యం పట్టినాకే అన్నం ఎప్పుడో వండుకున్నా, ఊరిమిండి చేసుకున్నా, భోజ చేసుకున్నా. పిల్లలు కూడా మేము 7 చేసుకున్నా. నైద్యం పట్టి వచ్చినాకే మేము తినేది. అక్కడ నైద్యం పెట్టి వచ్చినాకే మేము తినేది. అన్నము 7 వండుకుని తింటాం మనం. అన్నము కానీ, కూరగాయ కానీ, రొట్టె కానీ, పప్పు కానీ, ఊరిమిండి కానీ. మాకు ఎక్కడ భయపడతాం, ఏంటికి భయపడతాము? వాళ్ళే దేవుళ్ళు అనుకునే పోతాం. సమాధులు అనేది మాకు లెక్కలేదు. అవి సమాధులు అంటే అక్కడ వాళ్ళకి లేవు పోయినాక వాళ్ళు సమాధులు కానీ అందరూ దేవుళ్ళు అనుకునే భక్తి పరులనే చేస్తాం. ఎప్పుడు మాకు ఇది 4వ తరం 5వ తరం మాకే తెలుసు. మా తాతలకు తెలుసు, మాకేం తెలుసు. ప్రతిరోజు నువ్వు ఎప్పుడన్నా చేసుకో, ఎప్పుడన్నా ఉండు కదమ్మా మీరు నివసించేది. ఇన్ని రాళ్ళలోని, ఇన్ని కొండల్లోని పాములు, తేళ్ళు, గుట్టలు, గుండ్లు. ఇన్నాళ్ళు కరెంటు కూడా లేదు మాకు. మబ్బుకే సాధించాము. ఇప్పుడు కరెంట్ ఇడిచాడు. లేకుంటే మామింత దూరం ఎంటుకుంటుంది. ఈ గర్రం చుట్టుముట్టు పల్లెల్లో వచ్చి ఈ ఊరిని తన్నికాసి కొట్టుకాసి పోయేవాళ్ళు.
ఎవరన్నా కానీ ఏం స్వామి పూజారులు వచ్చినప్పుడు దీని స్వాములు వచ్చినప్పుడు అనే మర్యాద కాటికే ఉండదు. మమదాపనిస్తే ఇప్పుడు 100 ఇండ్లు ఉంటాయి, ఒక్క ఇంటికే 100 ఇండ్లు నిగడేది. ఇప్పుడు మాకి అది మా పెద్దలు అది పెట్టలేరు. మంచాల మీద కూర్చునేకి లేదు, మా మంచాలు వాడేది లేదు, ఇంత కూడా లేదు. నొలక మంచం అయితే ఇప్పుడు కూడా కూసుకోము. ఇప్పుడు కడ్డీల మంచాలు వచ్చావు కాబట్టి కడ్డీల మంచాల మీద ఉండరు. కానీ ఇంకా మంచం నొలకు కూడా ముట్టుకోమ్మా మా నొలకని. మా ఆచారం అది. ఎందుకు ముట్టుకోవంటే కొనుకొచ్చుకొని తినచ్చు. మా వంట పెట్టి వండింది మాత్రమే గుడికాడ పెట్టి వచ్చి మొక్కేది. ఇంకా కొత్త బట్టలు తెచ్చుకున్నా కూడా అవి గుడికాడ మొక్కు వచ్చినాకే మేము లేదు, కొత్త బట్టలు కూడా తొడుకోం. దేవుని గుడికాడ అయితే మొక్కు వచ్చినాకే బట్టు తొడుక్కునేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.